సో మచాస్ నమస్తే, వెల్కమ్ టు డే 7 ఆఫ్ లెర్నింగ్ ప్రీమియర్ ప్రో ఫ్రమ్ బేసిక్స్. 6th క్లాస్లో చూసుకుంటే మనం ప్లేబ్యాక్ షార్ట్ కట్స్ గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మన ఫుటేజ్లో అన్వాంటెడ్ క్లిప్స్ని ఎలా కట్ ఇంకా ట్రిమ్ చేయాలో చూసుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ప్రీమియర్ ప్రో టైమ్ లైన్ ప్యానెల్కి వచ్చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాహుబలి ట్రైలర్ని ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నాను టైమ్ లైన్ ప్యానెల్లో. ఇప్పుడు మన మోటివ్ ఏంటంటే మొత్తం టైమ్ లైన్లో బాహుబలి ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ క్లిప్స్ మాత్రమే పెడదాం, వేరే క్లిప్స్ అన్ని కట్ చేసి పడేద్దాం. ఓకేనా? టైమ్ లైన్ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్కి టైమ్ లైన్ ప్యానెల్కి మధ్యలో ఈ లాంగ్ స్ట్రిప్ ఉందా, అక్కడ 4th టూల్ రేజర్ టూల్ అని కనిపిస్తుందా? ఇప్పుడు మనం కట్ చేయడానికి మ్యాక్సిమం రేజర్ టూలే వాడబోతున్నాము. ఈ రేజర్ టూల్ మీద క్లిక్ చేయండి. దీని షార్ట్ కట్స్ వచ్చేసి సి. ఒకవేళ మీకు రేజర్ టూల్ షార్ట్ కట్స్ ద్వారా కావాలంటే సి అని నొక్కేయండి, రేజర్ 2 వచ్చేస్తుంది. మీకు రేజర్ టూల్ ఆప్షన్ సమ్వాట్ ఇలా కనిపిస్తుంది. అదే ఒకవేళ మీరు సెలెక్షన్ టూల్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడికి వచ్చి సెలెక్షన్ టూల్ అని ఉందా, సెలెక్షన్ టూల్లో క్లిక్ చేయండి. ఈ రెండుకి షార్ట్ కట్స్ ఇదేమో వి, ఇదేమో సి. సో కమింగ్ బ్యాక్ టు కటింగ్ ది క్లిప్స్, రేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని క్లిప్కి వచ్చేయండి. ఎక్కడెక్కడైతే బాహుబలి ఫుటేజ్ ఉందో అవే కావాలి మనకి. సో చూసుకుందాం. లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్లయితే మనం జేకేఎల్ వాడాం కదా, వీటిని వాడి ఫార్వర్డ్ చేసుకుంటున్నా. పాజ్ చేయాలంటే కే అని నొక్కచ్చు. ఇంకోసారి నొక్కా కొంచెం స్పీడ్ ప్లేబ్యాక్ అవ్వడానికి. బాహుబలి క్లిప్ ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చింది. కేర్ నొక్తా. ఇప్పుడు మనకి బాహుబలి క్లిప్ కావాలి. సో ఈ క్లిప్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూద్దాం. మీకు ఎగ్జాక్ట్ ఫ్రేమ్ కావాలంటే యారో కీస్ ఉన్నాయి కదా, యారో కీస్ ద్వారా ముందుకెళ్ళండి. లాస్ట్ క్లాస్లో చెప్పా కదా సేమ్. యారో కీస్ ద్వారా ఫ్రేమ్ ముందుకెళ్తున్నాను. ఇదిగో వచ్చింది. ఇది నెక్స్ట్ క్లిప్. ఈ ఫ్రేమ్ వేరే క్లిప్, ఈ ఫ్రేమ్ వేరే క్లిప్. సో ఇక్కడ మన రేజర్ టూల్ని తెచ్చి ఇక్కడ కట్ చేయండి. కట్ అయిపోయింది. కొంచెం ముంగటికి వెళ్ళండి. పాస్. కొంచెం వెనక్కి వెళ్ళండి, మన క్లిప్ వెంకలిపోయింది. ఇక్కడ కట్ చేయండి. మళ్ళీ రేజర్ టూల్ తీసుకొని కట్ మళ్ళీ ప్లే చేయండి. మన బాహుబలి క్లిప్స్ని వెతుకుదాం. మనకు జస్ట్ బాహుబలియే కావాలి. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ వదిలేయండి. ఇదిగోండి ఇక్కడ కూడా. ఈ నెక్స్ట్ ఫ్రేమ్ నేను యారో కీస్ వాడుతున్నా, ఫ్రేమ్ ఎగ్జాక్ట్గా కట్ చేయడానికి. ఇది నెక్స్ట్ ఫ్రేమ్, ఇది నెక్స్ట్ ఫ్రేమ్, ఇది ముందు, ఇది వెనకాల. రైట్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కట్ చేస్తున్నా మన బాహుబలి క్లిప్ కోసం. ప్లే చేయండి. ఎక్కడి వరకు అయితే బాహుబలి క్లిప్ ఉందో అక్కడ ప్లే చేసి పాజ్ చేసి ఫ్రేమ్ సెట్ చేసి కట్ చేసేయండి అంతే. దీని వెంకల వరకే కావాలి మనకి. వెనక్కి వచ్చేయండి. ఇది చూసారా, ఇదొక క్లిప్, ఇది నెక్స్ట్. యారో కీస్ వాడండి, కరెక్ట్గా కట్ చేయొచ్చు. ఇక్కడ కట్ చేయండి. రేజర్ టూల్ ద్వారా కట్ చేస్తున్నాం మనం. ప్లే చేసేయండి క్లిప్, మళ్ళీ వెతకండి బాహుబలి క్లిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇక్కడ మళ్ళీ యారోస్ కీస్ వాడి ఫ్రేమ్ ముందుకు వెళ్తున్నాను.
ప్లే, పాజ్, ఫ్రేమ్, యారోస్ కీస్ వాడి ఫ్రేమ్ వెనక్కి వెళ్ళి కట్, మళ్ళీ ప్లే చేసేసుకోండి. మళ్ళీ వచ్చి కొంచెం వెనక్కి వెళ్ళండి, ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎగ్జాక్ట్గా కట్ చేద్దాం. ఇక్కడ నుంచి కట్ కట్, ప్లే చేయండి, పాజ్, కట్ కట్. ఇలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్తే మీకు కరెక్ట్గా కట్ చేయొచ్చు. కొంచెం వెనక్కి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ముందుకు వెళ్ళండి, కట్ కట్. కట్ కట్. ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెనక్కి వెళ్తా, కట్ చేయండి, ప్లే, పాజ్, బ్యాక్, కట్. వెనక్కి రండి, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెనక్కి వెళ్తున్నా, కట్, పాజ్, ప్లే, పాజ్, కట్ కట్, ప్లే, పాజ్, ఫ్రేమ్స్ వెనక్కి, కొన్ని ఫ్రేమ్స్ వెనక్కి, కట్ కట్, ప్లే, పాజ్, కొన్ని ఫ్రేమ్స్ వెనక్కి, దొరికింది కరెక్ట్, కట్ కట్, పాజ్, కట్, బ్యాక్, కట్ కట్. వెనక్కి వెళ్ళిపోయింది, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెనక్కి వెళ్ళి కట్, బ్యాక్ వెళ్ళి కట్, బ్యాక్ వెళ్ళి కట్, ప్లే, కట్, బ్యాక్ వెళ్ళండి, కట్, ప్లే, పాజ్, బ్యాక్ వెళ్ళి కట్, పాజ్, ఫ్రేమ్స్ వెనక్కి, కట్, ప్లే, పాజ్, కొన్ని ఫ్రేమ్స్ వెనక్కి, కట్, ప్లే,
ఇది కూడా కట్ చేసి పెడదాం, పనికొస్తుంది. కట్. ఇలా మొత్తం ఫుటేజ్లో మనకు కావాల్సిన బాహుబలి పిక్స్ మాత్రమే ఇలా కట్ చేసుకున్నాము. ఈ ఫుటేజ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అది డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇలా మనం క్లిప్స్ని ఎడిట్ చేసుకుంటాము. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మీరు కొన్నిసార్లు క్లిప్స్ని ట్రిమ్ చేసేయచ్చు. మీరు రేజర్ టూల్ని యూజ్ చేసి కట్ చేయడమే కాకుండా ఫుటేజ్ని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫుటేజ్ లాస్ట్కి వచ్చేయండి. ఈ క్లిప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి వరకే కావాలి, ఇక్కడ వరకు కావాలి. సో ఏం చేశానంటే రెండుటిని సెలెక్ట్ చేసి లాస్ట్కి మన పాయింటర్ తీసుకెళ్తే ఇలా రెడ్ కనిపిస్తుంది, చూసారా? దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, ఈడు వరకు ట్రిమ్ అయిపోయింది మొత్తం. ఇలా మనం ఫుటేజ్ని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే దీన్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు, అలానే ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎడిట్ చేసిన ఫుటేజ్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసేసుకోండి. మనం ఏమైతే చేసామో స్టార్టింగ్ నుంచి కట్స్, ట్రిమ్స్ అవన్నీ మీరు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మచ్ ఈ రోజు కంటే నెక్స్ట్ క్లాస్ ఏమో ఈ క్లాస్కి కంటిన్యూషన్ ఉండబోతుంది. క్లిప్స్ని ఎలా రీఅరేంజ్ చేసుకోవాలి, మూవ్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి, ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో ఈ రోజుకి అంతే. అంటిల్ దెన్ సీ యా, బై.